నమస్తే, నేను చందు. వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొరిగా నరసింహ కురుమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దాదాపు 200కు పైగా మంది స్థానికులు తెలంగాణ జాగృతిలో చేరారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో, బీసీలకు రాజ్యాధికారం వస్తుందనే నమ్మకంతో తామంతా జనంబాట పడుతున్నామని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మౌలిక వసతుల కోసం పోరాటం చేయడం దురదృష్టకరమని, మున్సిపాలిటీలతో పాటు ప్రతి పల్లెను అభివృద్ధి బాటలో పయనించడమే తెలంగాణ జాగృతి లక్ష్యమని ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సైడ్కి వస్తే అందరూ కూడా ఏం చేసినా 10 ఏళ్ల కాంచి అన్ని జెండాలు మోసినాం. ఏం చేసినా ఇంత గట్టిగా మాట్లాడిన ఏకైక వ్యక్తి కల్వకుంట్ల కవితక్క మాత్రమే. కాబట్టి మేము జెండా మీ వెనుక ఉంటా అక్క అని చెప్పి మాతో పాటు చేయకుంటే అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు అక్కగారి కార్యక్రమాలు చూసి ఒక నమ్మకం ఆహ్వానించిన వెంటనే రావడం చాలా సంతోషం. భగవంతుడు ఏం కావాలో భగవంతుడు అందిపిస్తాడు ఆటోమేటిక్గా. నాకు మా తల్లి గారు నాకు తల్లి దూరమయ్యే 3 నెలల ముందు అక్కగారు పరిచయం అయి నన్ను ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో ఆ తర్వాతనే సామాజిక తెలంగాణ దిశగా ముందడుగు వేయాలని చెప్పి కవితక్క గారు జాగృతి జనంపాట పేరుగా జిల్లా తిరుగుతున్నటువంటి సందర్భం మీకు అందరూ తెలిసిందే. ఇది ఇప్పటికీ కూడా 3 జిల్లాలు కంప్లీట్ అయినటువంటి సందర్భం ఉంది. వీరితో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మీరంతా కూడా రెడీ కావాలని కోరుకుంటా ఉన్నాం. జి రాధిక గారు, సరిత గారు, సంధ్య గారు. మేడం పట్టుకోండి ఒకసారి. మేడం ఒకసారి. అన్న సదానన్న ఇప్పుడు మేడే సరిత బాపురాజు గారు
మన జాగృతులకి వచ్చి కన్వాయిపోవాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీరమల శారదా శివపాటల్ గారు, తిరుపతి రాజు గారు, చింతన్ సౌమ్య రాజు గారు, యాకూబ్ పాషా గారు, కేమిడి సత్యనారాయణ గారు కోరుతా ఉన్నాం గట్టిగా చెప్పడంతో. నవీన్ రెడ్డి గారు, కాలుకులపల్లి శ్రీనివాస్, దామోదర్ రెడ్డి గారు, చందాన మల్లేష్ గారు, ఉమేష్ గారు, దేవేంద్ర రెడ్డి గారు, లోపల మల్లేష్ గారు, సిద్ధులు గారు, వంశాని సూరి, చందు గారు, రుద్రవెల్లి బాబుచారి ఆహ్వానం తెలియజేస్తూ మరి దయచేసి అందరూ కూర్చుని కూర్చోవాలి, ఎవరు నిల్చోద్దు. దయచేసి ఎవరు అందరికి కూర్చుని కూర్చోదు, ఎవరు నిల్చోవడం దయచేసి. ఈ ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా మన కోసం అక్క బయటకు వచ్చినప్పుడు మనం సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాకు అక్కగారిని పరిచయం చేసే విషయంలో మా బావగారు గారు గోపు సదానంద గారు కూడా ఇప్పుడు ఈ సభాముఖంగా వారిని ఒకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను పిలిచిన వెంటనే 3 రోజుల ప్రయాణిస్తూ ముఖ్యంగా కొందరైతే వాట్సాప్ స్టేటస్ చూసి మరి ఖమ్మం నుంచి కొంతమంది మిత్రులు రావడం జరిగింది, జనగామ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మన జవహర్ నగర్ నుంచి కూడా జంగిడి శ్రీనివాస్ నేను కూడా జాయిన్ అవుతాను అని ఆయన కూడా ఒక 10 మందితో ఇక్కడికి రావడం జరిగింది. మహిళా తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుల సంఘ మిత్రులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి ఇప్పుడు చిన్న క్రాంతి కాలనీ అధ్యక్షుడు మేడ బాబురాజు గారు స్టేజ్ మీదకి రావాలి. ఈరోజు అక్కగారి కార్యక్రమాలు చూసి ఒక నమ్మకంతో జాగృతిలో జాయిన్ కావాలనే ఉద్దేశంతో అక్కగారిని ఇక్కడికి ఆహ్వానించిన వెంటనే రావడం చాలా సంతోషం. భగవంతుడు నారు పోసిన వాడు నీరు పోస్తాడని శాస్త్రం ఎట్లుందో ఎవరికి ఏం కావాలో భగవంతుడు కలిగిస్తాడు ఆటోమేటిక్గా. నాకు మా తల్లి గారు మరణించే 3 నెలల ముందు అక్కగారు పరిచయం కావడం జరిగింది. నాకు తల్లి దూరమై 3 నెలల ముందు అక్కగారు పరిచయం అయ్యి నన్ను ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ నాకు ఆ తల్లి లేని లోటును కూడా తీర్చే విధంగా నాకు సహకరిస్తున్న అక్కగారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలా పార్టీల్లో నేను 10 సంవత్సరాలుగా కుల సంఘాల్లో పనిచేసినప్పుడు చాలాసార్లు పార్టీలకు మాట్లాడినప్పటికీ నాకు నమ్మకం ముద్రక నేను ఏ పార్టీ జెండా ఎప్పటి వరకు వేసుకోలేదు. ఈరోజు అక్కగారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు బీసీల కోసం అక్క మాట్లాడుతున్నప్పుడు చాలా మంది సగం తెలిసిన ఆమె ఓసీ కదా, ఆమె బీసీ గురించి మాట్లాడుతుందన్న మూర్ఖులంతా ఇలా బీసీ నినాదంతో పనిచేస్తూ బీసీలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా బీసీల గురించి నిక్కచ్చిగా బీసీల కోసమే మాట్లాడిన వ్యక్తి కవితక్క గారిని నా మనసు నమ్మి నేను అక్కగారు అడుగుజాడలో నడవడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సాధించే విషయం కావచ్చు, అంబేద్కర్ విగ్రహం సాధించే విషయం కావచ్చు, ఇటువంటి అనేకం అక్క ఏది పట్టుకున్నా సక్సెస్ అవుతుంది. ఇవన్నీ గ్రహించిన నేను నాలాంటి లక్షలాది మంది తెలంగాణ యువత ఈరోజు అక్క అడుగుజాడలో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి అక్కగారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ బీసీ రిజర్వేషన్ కూడా అతి త్వరలో సాధించుకునే దిశగా పోతామని తెలియజేస్తూ ప్రధానంగా చెంగిచెర్లలో నేను బోడుప్పల్ వాసిని 15 సంవత్సరాలుగా బోడుప్పల్లో ఉన్నప్పటికీ చెంగిచెర్లలో 4 సంవత్సరాలుగా చెంగిచెర్లలో ఉండడం జరిగింది. ప్రధాన సమస్య ఇక్కడ డ్రైనేజీ ఒక ఇల్లు పర్మిషన్కు రిజిస్ట్రేషన్ పర్మిషన్ కలిసి కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయలు మేము గవర్నమెంట్ కడుతున్నాం అక్క. మా ఇంటి ముందర డ్రైనేజ్ చేయడం కోసం మన 10 నుంచి 15 వేల రూపాయలు మేము సొంత ఖర్చు చేసుకొని డ్రైనేజ్ నిర్మించుకునే పరిస్థితి. మరి గవర్నమెంట్ కంటే పైసలు ఎక్కడ పోతున్నాయో మా లీడర్లతో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. రోడ్ల కోసం కూడా ఒక్కొక్కరు ఇల్లు కట్టుకొని 10-12 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ రోడ్లు లేని పరిస్థితి. కాలనీలో చందాలు అదేవిధంగా కొంతమంది దాతల సహాయంతో మట్టి పోసుకుంటూ నడిపించుకుంటూ వస్తున్న పరిస్థితి. వాటర్ బిల్లు లెక్క ఆ వాటర్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ వాటర్ బిల్లు మాత్రం క్రమం తప్పకుండా నువ్వు కట్టకు యాడ్ చేసుకుంటూ పోతాడు. ఒక్కొక్క ఇల్లుకు 20,000 30,000 బిల్లు కూడా చూపెట్టడం జరుగుతుంది. ఈ ప్రధాన సమస్యను మేము ఎప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ ఏదో పైపోయింది అంటారు, ఏదో ఖరాబ్ అయింది అంటారు, బడ్జెట్ లేదంటారు. మేము కట్టిన బడ్జెట్ అంతా ఎక్కడ పోతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. అదేవిధంగా బోడుప్పల్లో ప్రధాన సమస్య వక్ఫ్ బోర్డు కూడా సామాన్యులు మాలాంటి సామాన్యులు గ్రామాల నుంచి వచ్చి ప్లాట్లు
కొనుక్కుంటే పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే, బ్యాంకులు లోన్లు కూడా ఇచ్చినాయి. ఇప్పుడు అది వర్కోడు కేసు వేసి కానీ ఒక సుమారు 2000 కుటుంబాలకు వాళ్ళ పిల్లల కోసం కొనుక్కున్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ ఆపి చాలా మంది గత్యంతరం లేక 60-70 లక్షల ఇల్లు 10-15 లక్షలకు కూడా అమ్ముకొని ఆగమైన కుటుంబాలు ఉన్నాయక ఈ సమస్యను కూడా మేము దృష్టికి తెస్తున్నాం. అక్కగారి ఆధ్వర్యంలో బీసీ సాధనే కాదు, మొన్న మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో చూసినాం, అనగారిన వెనుకబడి ఉన్న ఓసీలకు కూడా న్యాయం జరగాలని మాట్లాడిన ఏకైక వ్యక్తి కవితక్క. అందరూ ఏదో ఒకటే నినాదంతో ఏ ఊపు నడిస్తే అదే వండుకునే పరిస్థితి ఉన్నది. కానీ అక్కగారు బీసీల కోసం కొట్లాడినప్పుడు ఇంకో మూర్ఖుడు అయితే ఆడబిడ్డ కూడా మాట్లాడాడు. అటువంటి వాళ్ళు అంతే బీసీ నినాదంతో ఎందుకు పోతున్నారంటే మన బీసీల ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం. కాబట్టి ఆమెకు ఓటు సీట్ అవసరం లేదు, ఆమె కావాలనుకుంటే బీసీ నినాదమే కాదు, బీసీ కాన్సెప్ట్ లేకుండా కూడా ఆమె ఏ పదమైనా అనుభవించేంత స్తోమత ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కూడా మాతో పాటు పదవులు అనుభవించాలి, వాళ్ళకు కూడా రాజ్యాంగాలు రావాలి. ఈరోజు పెద్దలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో నేను నా సంబంధికులు సుమారు ఒక 200 మందితోని ఈరోజు అక్కగారి ఆధ్వర్యంలో జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. అక్కగారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి సమస్య మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ సమస్యల సాధనకై కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. అక్కగారి ఆధ్వర్యంలో బీసీల కోసం ముఖ్యంగా నిరంతరం కొట్లాడుతున్నటువంటి అక్కగారికి వారి పోరాట పద్మను చూసి నేను జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా మా కుర్మ బిడ్డలైనటువంటి గోపు సదానంద్ గారికి ఉప్పల్ ఇన్ఛార్జ్ ఇవ్వడం, అదేవిధంగా సీమల రమేష్ గారికి షాద్నగర్ ఇన్ఛార్జ్ ఇవ్వడం కూడా మా కుర్మల రాజకీయ భవిష్యత్తు అక్కగారి ఆధ్వర్యంలో మాకు మెరుగుపడుతుందన్న ఉద్దేశంతో ఈరోజు జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. తప్పకుండా అక్కగారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమస్యలపై పోరాడతామని తెలియజేస్తున్నాం. జాగృతి పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఉదాహరణకి బోడుప్పల్ మున్సిపాలిటీలోనే 3 రోజులకు ఒక్కసారి కూడా మంచినీళ్ళు వస్తలేవంటే ఇంత ప్రాథమిక సమస్య మీద కూడా ఇంకా మాట్లాడాల్సి రావడం, తెలంగాణ వచ్చినాక 12 ఏళ్ళైనా ఇంకా హైదరాబాద్ చుట్టుముందు మంచినీటి సమస్య ఉండడం అన్నది దారుణం. దీనికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని జాగృతి నుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.